కాకినాడ జిల్లాలో డెంగ్యూ జ్వరాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కొత్తపల్లి మండలంలో ప్రజలు జ్వరాల బారిన పడటంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సీజనల్ మార్పులు, మరోవైపు వర్షాలతో జ్వర బాధితులు మరింత పెరుగుతున్నారని వైద్య అధికారులు అంటున్నారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేస్తున్నామని వైద్య అధికారులు అంటున్నారు. ఇక ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్య అధికారులు తెలిపారు. కాకినాడ జిల్లాలో డెంగ్యూ జ్వరాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కొత్తపల్లి మండలంలో ప్రజలు జ్వరాల బారిన పడటంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సీజనల్ మార్పులు, మరోవైపు వర్షాలతో జ్వర బాధితులు మరింత పెరుగుతున్నారని వైద్య అధికారులు అంటున్నారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేస్తున్నామని వైద్య అధికారులు అంటున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్య అధికారులు తెలిపారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాంబశివ, గుడ్ మార్నింగ్ స్వాతి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా డెంగ్యూ, టైఫాయిడ్, కలరా, కండ్ల కలుగు వ్యాధులు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే పిఠాపురం నియోజకవర్గం ఉందో పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని తీర ప్రాంత మండలమైన కొత్తపల్లి మండలంలో పలు గ్రామాల్లో డెంగ్యూ భయం అధికంగా ఉంది. ముఖ్యంగా కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోకి వచ్చే కొత్తపల్లి, వాకతిప్ప, పుతుగుడిమిల్లి, ఉప్పాడ, అమీనాబాద్ ఈ పూర్తిగా మత్స్యగారి గ్రామాల్లో ఇక్కడ జ్వరాల కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉండటంతో అక్కడ వైద్య పరీక్షలు చేయించి డెంగ్యూ తేలిన వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. మిగిలిన వారిని కొత్తపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం చేస్తున్నారు. దీనికి తోడు టైఫాయిడ్, మలేరియా వ్యాధులు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. సీజన్ మార్పుతో పాటు 2-3 రోజులుగా అధిక వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు సంబంధించి లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం, మురుగునీరు బయటికి వెళ్లే దారి లేక దోమలు పెరిగి వ్యాధులు వస్తున్నాయని అధికారులు కూడా అంగీకరించారు. ఏదైతే ఈ కొత్తపల్లి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఆయన పిఠాపురం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జిగా ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్ కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇందులో ఆయన వైద్యులతో మాట్లాడారు, జిల్లా అధికారులతో మాట్లాడారు. యుద్ధ ప్రాతిపదికన శానిటేషన్ చర్యలు తీసుకోవడం పాటు ప్రతి ఇంటికి వెళ్లి శాంపిల్ తీయించమని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడికెక్కడ వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది ఆయా గ్రామాల్లో తిరుగుతూ ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. డెంగ్యూ అనుమానితులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అదేవిధంగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం కూడా ఆదేశించింది. దీంతో శానిటేషన్ చర్యలు ముమ్మరమయ్యాయి. ఈ డెంగ్యూ కేసులు అదేవిధంగా జ్వరాలు మాత్రం ఇంకా పెరుగుతున్నాయి. ఇప్పటికీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు పూర్తిగా కొత్తపల్లి తీర ప్రాంతంపై దృష్టి పెట్టి నివారణ చర్యలు తీసుకుంటున్నారు. మత్స్యకారులు జ్వరాల బారిన పడి వేటకు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో మర్రెడ్డి శ్రీనివాస్ ఏదైతే పవన్ కళ్యాణ్ తరపున ఇన్ఛార్జిగా ఉన్నారో ఆయన పూర్తిగా
యూ కొత్తపల్లి మండలంపై దృష్టి పెట్టారు. అదేవిధంగా టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా అదే మండలంలో తిరుగుతున్నారు. మొత్తం మీద మత్స్యకారులకు ఈ డెంగ్యూ జ్వరం పట్టుకుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ సాంబశివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.